హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో బీట్రూట్ కావాల్సినవి, ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను పెద్దది. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అదొక తీసుకున్నాను, చిన్న సైజు. చింతపండు కొంచెం, ఎండుమిరపకాయలు అండ్ తాలింపు దినుసులు కావాలి కదా, పచ్చెనపప్పు కొంచెము, మినపప్పు కొంచెం, సాల్ట్, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి. ఇంకా బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇవన్నిటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తేనే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఒక్కసారి తిన్నారంటే చాలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. బీట్రూట్ తినాలంటే ఎవరికైనా నచ్చదు కదా. సో ఇలా ఈజీగా చేసుకుంటే టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా కళాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నిజం చెప్తున్నానండి, పచ్చడి కానీ ఇలా ట్రై చేయండి. మీరే నాకు కామెంట్ చేస్తారు నిజంగా చాలా బాగా వచ్చిందండి అని చెప్పేసి. అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా 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 బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో మనము కట్ చేసిన బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ద్వారగా ఫ్రై చేసుకుందాము. కలర్ కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. బీట్రూట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది వస్తుంది. అప్పుడే మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది. బీట్రూట్ జ్యూసులు అవి తాగడానికి ఇష్టం లేనప్పుడు ఇలా కొంచెం పచ్చడిగా చేసి పిల్లలకు పెట్టినా కూడా ఇష్టంగా తింటారు. వీటన్నిటిని కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా దగ్గర తీసేసుకుందాం మొత్తం కూడా ప్లేట్లోకి. ఇంక ఇదే కళాయిలో మనము చూపించాను కదా ఇందాక తాలింపువి, అవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. బీట్రూట్ కదా, బీట్రూట్ కారం ఎక్కువే పడుతుంది. సో ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇంక వీటన్నిటిలోనే జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం మనం ఫ్రై చేసినప్పుడు స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఎండుమిరపకాయలు అండ్ బీట్రూట్ ముక్కలు ఉంటాయి కదా, ఇవి మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి అయితే స్కిప్ చేయొద్దు, కన్ఫామ్గా వేసుకోండి. ఇంక ఇందులోనే కొంచెం చింతపండు, చిన్న ఉల్లిపాయలు, సాల్ట్ అయితే సాల్ట్, లేదు కల్లుప్పు ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఇంకా మనం తాలింపులు ఫ్రై చేసుకున్నాం కదా, పప్పులు అవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చడి చేయాలంటే ఇదేనండి మెయిన్ సీక్రెట్. మనం పచ్చడి చేసేటప్పుడు ఇలా మనం తాలింపు వేసుకొని అది మనం మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కూడా ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది. సో మొత్తం కూడా మనం ఫ్రై చేసుకుందాం. చూసారా, మొత్తం కూడా మనం ఫ్రై అయినవన్నీ కూడా మిక్సీ పట్టేసాక చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చేసిందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. మీరు చేసి నాకు కామెంట్ చేయండి నిజంగా ఎలా వచ్చింది అనేది. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో నంచుకొని తినండి, పచ్చడి కలుపుకొని చాలా బాగుంటుంది. వీడియో కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.